సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన ప్లస్ ప్రజలను అధిక వడ్డీ భారం నుంచి రక్షించడం మెయిన్ కాన్సెప్ట్. మీకు ఆల్రెడీ అధిక వడ్డీ భారం తగ్గడం కోసం అని మీకు తెలిసి, ఎందుకంటే గ్రూప్లో ఉన్న లోన్ తీసుకోవడం ఉపయోగపడుతుంది. ఎలాంటి రిస్క్ లేకుండా లోన్లు ఎంత తీసుకుంటుంది, కట్టడం ఈజీ, గ్రూప్ లోన్ రావడం ఈజీ, గ్రూప్లో ఉండడం అంతా ఈజీ. అంతా మీరు కొంత అనుభవించారు. ఇంకా అట్లా ఈ ముఖ్య ఉద్దేశం అది నిరుద్యోగ నిర్మూలన ప్లస్ ప్రజానిక వడ్డీ భారతి రక్షించాలి. ఇది జరగాలంటే మన మహిళతోటి మాత్రమే అవుతుంది. ఇప్పుడు మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది శివసాయి సొసైటీ. ఇందులో వర్క్స్ ఏంటంటే మహిళా గ్రూప్స్, జెంట్స్ గ్రూప్స్, వికలాంగ గ్రూప్స్ 3 రకాల గ్రూప్స్ అనేది తయారు చేయించాలి. వాళ్ళతో పొదుపు చేయించాలి, వాళ్ళకి లోన్లు ఇప్పించాలి, లోన్లు రికవర్ చేయించాలి శ్రీమంతులు. ఇది చేయాలంటే మన దగ్గర విలేజ్ సూపర్వైజర్ పోస్ట్ అనేది తీసుకోవాలి. విలేజ్ సూపర్వైజర్ పోస్ట్ తీసుకోవాలంటే మీరు బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్, పాన్ కార్డు, నామినీ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవి ఇచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి 600 రూపీస్ పే చేయాలి. చేసిన తర్వాత మీకు 500 రూపీస్కి సేవింగ్ బాండ్ వస్తుంది. సేవింగ్ 100 రూపీస్ వచ్చేసి ఒకటి ఇట్లా జాబ్ ఐడి కార్డు వస్తుంది. 50,000 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. మన ఎంప్లాయీస్ కన్నా తర్వాత ఒక గ్రూప్ ఉంటే గ్రూప్లో యాడ్ చేస్తాం. వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఏం చేయడం అంటే గ్రూప్స్, మహిళా గ్రూప్స్, జెంట్స్ గ్రూప్స్, ఇట్లా 3 ఇట్లా ఏదైనా చేయవచ్చు. ఏది చేసినా గ్రూప్ అయితే 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని 5 అయితే చిన్న గ్రూప్, 10 మంది అయితే పెద్ద గ్రూప్. ఇట్లా 10 మందిని తీసుకున్నాము. 18 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే కూడా సేమ్ ఇవి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇచ్చిన ఆధార్, బ్యాంకు, పాన్ ఇవన్నీ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి 10 మందికి కలిపి గ్రూప్ ఒక పేరు పెడతారు. పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా 600 రూపాయలు అనేది తీసుకుంటారు. మళ్ళీ 10 మందికి కలిపి 6,000 రూపాయలు అయింది. అయిన తర్వాత విస్పెత్త బ్రాంచ్లు వెళ్తారా, బ్యాంకులు ఎత్తారా, ఫోన్పే, గూగుల్ పే ఎత్తారా, మీ ఇష్టం. చేసిన తర్వాత మీకు మళ్ళీ వీళ్ళందరికీ 500 అంటే పొదుపుల కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ గ్రూప్ మెంబర్కి 20,000 రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తాము, ఒకటి పాస్బుక్ ఇస్తాము, ఫార్మ్ ఇస్తాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి 500 రూపాయలు చొప్పున కడతారు. 6 నెలలు కంటిన్యూ కట్టిన తర్వాత లోన్ ఫామ్ ఇస్తారు. లోన్ ఫామ్ ఇచ్చిన తర్వాత 7వ నెల పొదుపు వేసిన తర్వాత మీకు 50,000 షాంపింగ్ వస్తుంది. మీకు వచ్చింది కదా షాంపింగ్. దానికి గాను మనకి బ్యాంక్ 5 చార్జెస్ అని చెప్పి 4% 1 లాక్ అంటే లక్షకి 4,000 రూపాయలు, 50,000కి 2,000 రూపాయలు కట్ చేసి మనం లోన్ ఫామ్ పెట్టినప్పుడు 202 రూపాయలు పే చేస్తేనేమో 50,000 పడుతుంది. లేదు అంటే 48,000. అది 1 రూపాయి వడ్డీతోటి కట్టాలి కనుక మన నెక్స్ట్ మంత్ నుంచి 500 రూపాయలు అసలు 50 రూపాయలు వడ్డీ. మళ్ళీ పొదుపు అనేది ఉన్నది కదా, 6 సంవత్సరాల వరకు కట్టాలని మనం ఫస్టే అనుకుంటాము. మళ్ళీ పొదుపు వచ్చేసి మొత్తం 3 కలిపి